మార్నింగ్ అంటున్నా కదా, అలానే ఉంటుంది లేండి. ఏంటో కానీ ఇక్కడైతే స్నో ఉంది కదా, బాగా చలేసేస్తుంది. నేను అలానే పండుకున్నా. సో డ్రెస్ ఏం చేసుకోవాలా, కానీ నాకైతే ఇక్కడ మా అన్న చెప్పి మంచి పని చేసిన అనిపిస్తుంది. ఎందుకంటే స్నో ఉన్న ప్రదేశం అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ మీన్ లైక్ ఎంత హ్యాపీగా ఉందో చూసారా. ఇప్పుడు టైం 6:50. మేము 3కి పండుకొని 3 hours అలా పండుకున్నాం. లైక్ గాడి నిద్రగా ఉన్నాం. మా అన్నయ్య లేపేసి వస్తా, ఎందుకంటే అని వెకేషన్ ఇక్కడ కొంచెం అట్లనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం రోజు అంటే మన ఇక్కడే ఉన్నాడా. సో ఓకే, ఈరోజు ఏం రోజు అంటే ఈరోజు సాటర్డే అనమాట. ఇప్పుడు మన లైఫ్ టుగెదర్లో ఈరోజు సండే. ఓకే అనే లెగురా, అనే లెగు, లెగు 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 లెగు. అయ్యో ఎక్కడ వచ్చి పడ్డా, వీడియో చేసింటాడు. అన్నయ్య చాలా వండుకుంది లెగు. సరేలే కానీ చలేస్తుంది కదా, ఇప్పుడైతే మనం స్వెటర్ వేసుకున్నాం. మస్తు ఈరోజు మనం వండర్లాక్ వెళ్తున్నాం. ఏంటి వండర్లాక? అదే ఇది ఉందంట, నా నియర్ ప్లేస్లో ఉందంట, అక్కడ పోయి చూద్దాం. ఓకే అని ఇప్పుడు మేము ఎక్కడున్నా లైట్స్ అని ఆఫ్ చేసి పడేసాం. అడే ఏంటి పత్రికలో టీవీ ఎలా ఉంది, ఎందుకంటే టీవీ ఉంది. నేనైతే గైస్ ఈ డ్రెస్ వేసుకున్నా, ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. అన్న నువ్వు కూడా స్వెటర్ వేసుకు, చలేస్తుంది బాగా. చలేస్తుందిరా మాకైతే. సర్లే కానీ రా, మనం ఇప్పుడు ఈ టైం అయితే అంత తొందర అయిపోతుంది. సరే కానీ రా అన్న, మనం అయ్యో తెలుసు కానీ పా. ఇక్కడ కూడా ఉందా, ఇది మనం వెళ్ళలేకపోతే ఎవరిదో లేండి, మనది కాదు అని రా. అన్నయ్య ఏం చేస్తున్నావు అక్కడ ఉండి, రా. పొద్దున్న కాదరా, నైట్. సో గైస్ నా దగ్గర అయితే స్నో బాల్స్ ఉన్నాయి కదా, అన్నీ మీద వేస్తా. సరే ఎస్ అన్న ఒకసారి ఇట్లా రా అనే రా ఒకసారి. ఇక్కడ చూసి ఆ స్కేట్ మస్తు ఉంది. ఇప్పుడైతే మనము అనే ట్రా ఒకసారి. హట్స్ ఏంటి హట్స్ అనే ఇప్పుడు గాయస్ మనం అయితే రోప్ ఎక్కుతున్నాం. దాని తర్వాత అన్నయ్య స్నో మీద కొడతా. ఏం చేస్తున్నారు ఏంటో వాళ్ళకి. ఆగరా, నేను కూడా రోప్ ఎక్కుతా. కానీ ఎక్కడ పోయినా ఆగ, నేను కూడా వచ్చానుగా. అయ్యో దేవుడు అన్నయ్య, మన ఇద్దరం గర్ల్స్ కదా వెళ్ళాల్సింది, బుద్ధి లేదు. నేను ఇక్కడ ఎక్కను అన్నయ్య. ఇక్కడ కాదు, ఇక్కడున్నారా ఏడా? నువ్వు ఫస్ట్ పైకి రారా, రా. నేను ఫస్ట్ కిందకి కేసా. సో ఇప్పుడైతే నేనైతే క్లాస్ దగ్గర అయితే స్కేటింగ్ లేదు కదా, స్కేటింగ్ షూ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్
మంచిగుందా మంచిగుందా స్కేటింగ్ గైస్ స్కేటింగ్ అన్నయ్య ఎక్కడున్నా ఇరా ఇరా కాయ అనిపిస్తుంది దా ఎక్కుదాం ఇద్దరం కలిసి ఎక్కుదాం సరిగా ఇంకోటి ఉంది కంటే ఇక్కడ ఎక్కుదాం మోసం పగ మోసం ఇద్దరం కలిసి ఎక్కేసాం వావ్ గైస్ ఇస్ అమేజింగ్ ఇప్పుడైతే మనం రోప్ వేలో ఉన్నాం పక్కా మోసం పక్కా మోసం సో రోప్ వే సూపర్ ఉంది ఐ లైక్ ఇట్ అని స్వెటర్ వేసుకోవచ్చు కదరా చలయట్లేదు బస్ మాకైతే ఈ స్వెటర్ వేసుకుని తప్పు చేస్తాను అనిపిస్తుంది చాలా చదివేస్తుంది పొద్దున్నే రైడ్ చేసిన పొద్దునే కాదురా ఇది ఇప్పుడు మిడ్ నైట్ అవుతుంది పొద్దున్నే కదా సో వచ్చేసాం వావ్ దిస్ అమేజింగ్ ఏ అన్న ఒకసారి రారా నా దగ్గరికి స్నో బాల్స్ ఉన్నాయి ఒకసారి రారా నా దగ్గరికి నీకు స్నో వేసే బాగుందా నేను ఆగు రిషా ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఏంటి మెసేజ్ కొట్టి ఏం అవసరం లేదులే కానీ అబ్బా ప్లీజ్ ఏం కాదండి రా ఇప్పుడు మనం ఎక్కడున్నాం హట్స్ ఇటువైపు దానే అటువైపు మనం వెళ్ళాల్సింది మెసేజ్ చేయొచ్చు అవసరం లేదండి ఎక్కడున్నా ఇటు రారు ఒకసారి మన ఇద్దరం కలిసి రేసి పెట్టుకుందా ఇక్కడే ఉన్నా సరే నాకు వస్తున్నా ఒక నిమిషం ఇక్కడ ఏంటి అవన్నీ ఇక్కడ ఒక రూపే అక్కడ ఒక రూపే నెక్స్ట్ రూపే కదా తిందా తినలే కదా ఆయన రా ఎక్కడున్నారా ఏ రెస్టారెంట్ ఇక్కడ రెస్టారెంట్ పోతే డబ్బులు బొక్క అవుతుంది ఇప్పుడు ఎక్కడున్నా నువ్వు నేను కనిపెట్టాలా ప్లీజ్ అని ఎక్కడున్నా చెప్పు నీ ఒక్కదాన్నే కాదు కదా కనిపిస్తుందా అన్ని నిజంగా ఇక్కడనే ఉన్నా చూసా రేసింగ్ స్టార్ట్ నేను రెస్టారెంట్లో కూడా ఉన్నారా కళ కనిపించింది వచ్చిన ఓ అదే చిక్కుడా తీయవే బండి తీయవే రెస్టారెంట్కి వెళ్ళాను టైం చూసా 4 అయింది ఎప్పుడే ఆకలేదు మస్తు వస్తుంది డోర్ క్లోజ్ ఏసీ పోతే అసలుకే వెల్కమ్ టు ప్లీజ్ వెయిట్ ఫస్ట్ స్టాఫ్ ఇప్పటిదాకా స్టాఫ్ కోసం వెయిట్ చేయాలా సరే వెయిట్ చేస్తా ఓ గేమ్స్ ఉన్నాయా రెస్టారెంట్ గేమ్స్ ఉన్నాయంట ఏ రెస్టారెంట్ చెప్పాలి ఇక్కడ బాస్కెట్ ఉందా ఇక్కడ ఉందిరా మనది తినాల్సింది బల్లే బల్లేరా బల్లే బంజారా సర్లే గైస్ ఇప్పుడైతే ఇక్కడ అనే రారా మనం నెక్స్ట్ రోప్ ఎక్కాలి అనే సైడ్ రా ఒకసారి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ హట్స్ దగ్గర అయితే ఒకటి ఇచ్చారు మనం ఇంకో రోప్ అన్నీ ఇంకో రోప్ ఎక్కుతున్నాను రా ఇంకొక రోప్ కూడా ఉంది ఆ రోప్ ఎక్కుతున్నా అనుతుందిరా చూసా పొద్దున అయిపోయింది ఏంటండి ప్రాబ్లం ఎక్కువ ఇప్పుడు వచ్చేసింది ఎక్కువ ఏంట్రా అన్నయ్య ఫైర్ స్టేషన్ సంబంధించి జనాలు అందరూ ఉన్నారు ఇప్పుడైతే మనం ఇంకొక 2 రోప్ వేస్ ఉన్నాయి ఇంకొక రోప్ వేలు అనమాట 2 రోప్ వేలు ఉన్నాయిరా డబ్బులు $50 ఐ మీన్ $10
ఐ గోస్ ఓ ఇల్లురా బాబా మస్తు ఇదేంటిది ఇది ఈరోజు చాలా చండాలంగా ఉంది. సర్లే అనే రా మన ఇంటికి వెళ్దాం. ఏ తొందర రా, స్నాప్ పెట్టుకోవాలి. అనే రా నాతో, నా పక్కనుండు. ఏ ఎక్కడుండు, నా పక్కనుండు. ఏ ఏడా ఏ నన్ను నా వైపు చూడరా. హే నేను ఎక్కడున్నా? ఏ నా వైపు చూడరా. ఏ నా వైపు చూడు, నా వైపు చూడమన్నా. చూసిన సెల్ఫీ చేసిన అక్కడ చూడు. అరే ఫస్ట్ నువ్వు ఫోన్ ది. అదే ఓపెన్ చేయి, నా స్నాప్ పంపించా చూడు. ఏయ్ నీ ఫోన్లో నువ్వు చేసుకుంటున్నావు టేస్ట్, నా ఫోన్లో నేను చేసుకుంటున్నా స్నాప్. ఏ బల్లే బల్లేరా అన్న ఒకసారి ఇట్రారా. ఏయ్ ఎక్కడున్నావు? ఇక్కడ సరేలే కానీ మన ఇంటికి వెళ్ళాలిరా. ఏంటికి అబ్బా గోల్డెన్ ఏ మన ఇంటికి. ఇప్పుడైతే మనం స్నో ప్రదేశంలో ఉన్నాం కదా, ఇప్పుడు ఇదా. ఏ అని ఇట్రా ఒకసారి. నేను పక్కన ఉండరా, మన పక్కన. సో గైస్ మేము ఇప్పుడైతే హట్స్, మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. అంటే మన ఇంటికి కాదు, మన రెస్టారెంట్, మన హోటల్కి. ఏ ఆగరా అనేరా. ఏ ఎంట్రన్స్ అంట అనే అది ఆగిపోతుంది, తొందరరా. ఇక్కడ హట్స్ ఆ రోప్వే కాదనేది, ఇంకొక రోప్వే దగ్గర మనం వెళ్తాం. ఇప్పుడే మనం ఆ రోప్వే దిగాం. టైం 10:52 అవుతుంది రా, మనము వెంటనే వెళ్ళాలి. ఇది ఇంకొక రోప్వే ఎక్కువ వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇంకంతే వెళ్ళిపోయింది. అయిపోయింది. సంతోషంగా ఉంది. సరే కానీ ఒక స్నాప్ తీద్దాం. వద్దు చాలా చేసాం. నా ఫేస్ ఏం కనిపించట్లేదండి. రాకెట్ పోతుంది గైస్, రాకెట్ అని ప్లీజ్ రాకెట్ చండాలంగా ఉంది. వచ్చేసిన అమ్మాయి మన ఇంటి దగ్గర పెట్టేసాం. సో గైస్ ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు అయితే మనకి ఏంటి 11:49 అంటే సెకండ్ డే. ఇప్పుడు సండే, ఇప్పుడు ఇక్కడైతే సండే, కానీ లైఫ్ టుగెదర్లో అయితే సండే మండే. సో ఇప్పుడైతే మన ఫస్ట్ డే ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాము, అదే రోప్వే. ఇప్పుడైతే మనకి వెళ్ళాల్సింది టు దిస్ వన్ అనమాట. కానీ ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే మా అన్న ఆ డ్రెస్లోనే ఉంటాడంట. వాడికి ఇంకో డ్రెస్ నచ్చలేదంట, ఇరుకిరుకుందంట. ఇంకేం చేస్తాంలేండి. సో ఇంకా నా ఇంటి దగ్గరికి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ ఓకే గైస్, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. అయ్యో ఇప్పుడైతే నేనైతే నా షూస్ చేంజ్ చేసుకుంటున్నా. ఏం షూస్ అంటే ఇప్పుడు మనం స్కేటింగ్ షూస్ వాడుతున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ ఐస్ దగ్గర ఉన్నాం కాబట్టి. స్కేటింగ్ స్పెల్లింగ్ తప్పు పెట్టా. 1 సెకండ్. సో గైస్ స్కేటింగ్ షూస్ వేసుకుని వెళ్తున్నాను. నాకైతే స్కేటింగ్ షూస్ అంత రావట్లేదు. మరి నీకు వచ్చిందా అన్న? ఎక్కడున్నా? ఎక్కడ? ఏ రారా, నేతను హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నా. నాకైతే నచ్చలేదు. సో నేనైతే ఇది చేస్తున్నా. 2 అన్నమాట. సిల్సిలో ఉంది. ఇలా నేను చేయాల్సింది. అన్నయ్య ఎక్కడున్నావు? మా అన్నయ్య అయితే ఆల్రెడీ చేశాడు కాబట్టి
అన్నయ్య రారా. చెప్తావా నువ్వు చేస్తున్నావు క్లీన్ కంప్లీట్ వావ్ సూపర్. సో ఓన్లీ 1 hour చేయాలన్నమాట, 5 to 6. అయితే లంచ్ అయితే రెస్టారెంట్లో చేసొచ్చాం. నాకు భయం వేస్తుందిరా. ఓకే కంటిన్యూ. ఒక్కడేమంటే ఒక్కటి చేస్తారు, ఎందుకంటే ఎక్కువ స్పేస్ కూడా లేదు కదా. సో నేనైతే ఇలా అని వెళ్ళిపోతున్నా. అదే వచ్చేసింది. అన్నయ్య రారా, దా నాతో. స్కేటింగ్ తీసుకోండి. ఎక్కడ? ఇక్కడే ఉన్నారా? ఏది ఇంట్లోకి వెళ్తున్నా. సరే మా అన్నయ్యకి అయితే అసలు చలేస్తుందంటే ఇంట్లోకి వెళ్ళి పండుకుంటాడు. 6 o'clock. కోల్డ్ వచ్చేసింది గైస్, అప్పటికే చాలా కష్టపడ్డా. ఎక్కడ ఉంది మన వెళ్ళేది? నాకైతే బోర్ కొట్టేసింది చేసి అయ్యో త్వరగా వెళ్ళిపోవాలి. మన ఇల్లేది? ఎక్కడున్నా? మా అన్నయ్యది వెంటనే నేను కాల్ చేస్తున్నా మన ఇల్లు లేదని. మా అన్నయ్యకి అయితే ఇల్లు ఎక్కడ ఉందో కూడా తెలియదు. అన్నయ్య ఇచ్చాడు అటు. అన్నయ్య వద్దు. ఏం చేస్తున్నావు? మా అన్నయ్యకి అయితే అసలు అలా వెంటనే మన ఇంటికి రాదు. ఇక్కడ ఉంది మన ఇల్లు. నాకైతే మంచి క్లియర్ కనబడుతుంది. ఇది ఇట్లా మా అన్నయ్య అయితే స్కేటింగ్ ఇప్పుడు చేస్తున్నాడు. సరే మన అన్నయ్య చేస్తున్నాడు, మనమైతే ఇంకా వెళ్ళేసి అయితే ఎలా డ్రెస్ తీసుకున్నాం. ఇక్కడ స్కేటింగ్ దగ్గర ఉన్నావు కదా, ఈ రోడ్లో ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ఏంటి డిస్టెన్సా? ఇది కాదు, ఏరోప్లేన్ హెలికాప్టర్ ఉన్నావా? అరే అన్న ఇక్కడ ప్రాబ్లం ఏంటి నాకు అసలు అర్థం కాదు. ఇది మన ఇల్లు గుర్తుపెట్టుకో, ఇది దిస్ ఇస్ అవర్ హౌస్. అమ్మా నాకు ఆకలి వేస్తుంది, తినాలి. ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్. అయ్యో వేడిగా ఉంటే బాగుండే. వేడిగా అన్నయ్య పిజ్జా తిందా? నాకు ఓపిక లేదమ్మా, తినమ్మా పిజ్జా లాంటి. సరేలే, అంత హార్ష్గా చెప్పాలా? డబల్లా ఉంది. సూపర్ అంటే సూపర్ పిజ్జా తల్లేసింగ్. సరే ఎలా కూర్చొని కొద్దిసేపు న్యూస్ చూద్దాం. అయ్యో వద్దులేండి, కరెంట్ పోయింది. ఒక మంచిగా నా రూమ్లోకి వెళ్దాం. ఇంకా బెట్ట ఎవడికి తెలియదు. అన్నయ్య ఇది నా రూము. లేదు నా ఇల్లు కాబట్టి ఇది నా రూమ్. లేగు ఓకే నీ ఇల్లు కాబట్టి నేను వెళ్ళిపోతాను. అయ్యో సరే 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 ఇక్కడ కట్టింది నేను. నాకేమో ఈ పైసి పాపల రూమ్ ఇస్తాడా? నెవర్ మైండ్ గైస్. బాయ్ గైస్, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈరోజు అయితే 2 days ట్రిప్ చూపించాను, నెక్స్ట్ అనదర్ డేస్. బాయ్ బాయ్.